అమ్మా, ఈ ప్రసాదాన్ని మీ భర్తలకి ముందుగా తినిపించి ఆ తర్వాత మీరు తినండి. తీసుకోమ్మా, తీసుకోండి అమ్మా. మమ్మీ సూపర్ మమ్మీ. ఈ దెబ్బతో అత్తయ్య మావయ్యతో పాటు అందరూ పోతారు. అరే లేదురా, అందరి ప్రసాదాల్లో విషం కలపలేదు. ఎందుకు మమ్మీ? విరూపాక్ష ప్రసాదంలో మాత్రమే విషం కలిపి మిగతా వాళ్ళ ప్రసాదంలో విషం కలిపే లోపు వాళ్ళు పళ్ళు తెరిచేశారు. పోనీలే, మిగతా వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. అందరూ అక్కడుంటే మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు? మమ్మీ మనం మాట్లాడుకున్నంత వినేసినట్టున్నాడు. వినడమే కదరా, వీడియో కూడా తీస్తున్నాడు. ఆ వీడియో వాళ్ళ కంటపడిందంటే ఆ ప్రసాదం మన చేతే తినిపించి చంపేస్తారు మమ్మీ. అయితే వీడి సంగతి నువ్వు చూసుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. రే బంటి లేరా? ఒకసారి నాన్న, సూర్యప్రతాప్ గారికి ఇంట్లో వాళ్ల మధ్యలో నిజం తెలియడం కన్నా అమ్మవారి సన్నిధిలో నిజం తెలియడమే మంచిదేమో నాన్న. అందుకే ఆ అమ్మవారు మనల్ని గుడికి రప్పిస్తోంది. వాళ్ళంతా బోనాలు తీసుకెళ్లారని చెప్పారు కదా ఆనంద్. వాళ్ళు ఆనందంగా ఉన్న సమయంలో నేను కనిపిస్తే బాగుండదేమో. మనం ఇంకో రోజు కలుద్దాంరా. మీరు కనిపిస్తే ఆనందంగా ఉండదేమో గాని మీరు నిజం చెప్తే మాత్రం ఆనందపడతారు నాన్న. అమ్మా, భార్యాభర్తలు ఒకరికొకరు తినిపించుకుంటే మంచిది. అది మన సాంప్రదాయం కూడా. రాజు వాళ్ళు అక్కడున్నారు. వెళ్దాం పద నాన్న. రాఘవా, నువ్వు వచ్చావా రాఘవా? నీ నీడలో దాగిన నిజం నన్ను నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది.
మా అమ్మ నాన్నల్ని వేరు చేసింది. నువ్వు చెప్పే నిజం మా జీవితాల్ని వసంతాల పంటలా చేస్తుంది. మా జీవితాలకి కొత్త రంగులు దిద్దుతుంది. నానా రాఘవ రేయ్.